గుంటూరు జిల్లాలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. తాడికొండ పెదపరమి మధ్య బస్సు స్టీరింగ్ పట్టేయడంతో బస్సు పంట కాలువలోకి దూసుకెళ్లింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? ఎంతమందికి గాయాలయ్యాయి? స్వప్న, ఆర్టీసీ బస్సు గుంటూరు జిల్లాలో ప్రమాదానికి గురైంది. గుంటూరు 1వ డిపోకి చెందినటువంటి ఆర్టీసీ బస్సు ఇవాళ సాయంత్రం గుంటూరు నుంచి తుళ్లూరు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆ బస్సు ఆర్టీసీ బస్సు స్టీరింగ్ ఒకసారిగా పట్టివేయడంతో బస్సు తన పక్కన రహదారి నుంచి పక్కనటువంటి పంట కాలువలోకి దూసుకెళ్లింది. అయితే పంట కాలువ పెద్దగా లోతు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఆర్టీసీ బస్సుల నిర్వహణకు సంబంధించి కొన్ని సాంకేతికంగా ఇబ్బందుల తరుణంలోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పేసి అయితే అధికారులు భావిస్తున్నారు. దానికి సంబంధించి కాలం చెందిన బస్సు కూడా చాలా వరకు ఆర్టీసీలో ఉపయోగిస్తున్నారు. ఇది పల్లె వెలుగు బస్సు కావడంతో పాత బస్సు 15 ఏళ్ళు దాటినట్టు వాటిని ఎలాగోలా వాటికి రంగులు మార్చడం, మామూలుగా పల్లె వెలుగు ప్రాంతాలకు పల్లె గ్రామాలకు వాటిని తిప్పుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే నిర్వహణ లోపంతోనే ఆర్టీసీ బస్సు స్టీరింగ్ పట్టేయడంతో డ్రైవర్ దాన్ని అదుపు చేయలేకపోయారు. దీంతో పక్కనటువంటి పంట కాలువలోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. ఆ ఘటన జరిగిన సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సు పక్కకు పడిపోవడంతో ఒకసారిగా వాళ్ళు అటు ఇటు ఒకరి మీద ఒకరు పడిపోయారు. ఆ సీట్లను కూడా తగిలిపోవడంతో 5 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మహిళా కండక్టర్ కూడా స్వల్పంగా గాయపడ్డారు. వారందరూ కూడా అక్కడే ప్రాథమిక చికిత్స చేశారు. ఆ తర్వాత వేరే బస్సులో ప్రయాణికుల్ని అక్కడి నుంచి తరలించారు. బస్సుల నిర్వహణకు సంబంధించి జరిగిన లోపాల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అయితే తెలుస్తోంది. స్వప్న, ధన్యవాదాలు చంద్రశేఖర్.